నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ వేళ కిరణ్ టీవీ ప్రేక్షకులకి అందరూ కూడా ఆయురారోగ్యశ్రీలతో విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తూ మనం ప్రారంభిద్దాం. సంతోషం గురుగారు. గురుగారు, మనకి ఆదివారం 21వ తారీఖు జూన్ భాను సప్తమి వచ్చింది గురుగారు. ఆ రోజున అసలు సూర్యారాధన మనం ఏ విధంగా చేసుకోవాలంటారు? అవునండి. మనకి ఎందుకంటే ఎలాంటి కష్టాలు పడుతున్నా వీళ్ళ కష్టం తీరాలనే ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ఆ సూర్య భగవానుడి మనం ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ఏ దానాలు ఇవ్వాలి? ఏం చేయాలంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ సూర్యారాధన భాను సప్తమి అని 21 జూన్ 2026 రేపు ఆదివారం నాడు వస్తుంది. అవును గురుగారు. ఈ యొక్క నక్షత్రగంటూ చూసుకున్నట్లయితే ఆవేళ భరణీ నక్షత్రము సప్తమి తిథి అవడం ఏర్పడింది. ఈ భరణీ నక్షత్రం యమధర్మరాజు యొక్క నక్షత్రంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క పుబ్బా నక్షత్రంలో ఆదివారం నాడు భాను సప్తమి పుబ్బా నక్షత్రం అవడం వల్ల జరిగేది ఏంటంటే శుక్రుడి యొక్క నక్షత్రం ఏర్పడి భాను సప్తమి ఏర్పడడం వల్ల చాలామంది ఇప్పటి వరకు కూడా ఉద్యోగంలో కానీ విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు కానీ ఆరోగ్యరీత్యా కానీ సంతాన సమస్యలతో కానీ సతమతం అవుతూ ఉంటారు. ఈ యొక్క సతమతం అవుతున్న వాళ్ళకి ప్రతి రాశికి విడివిడిగా చెప్దాం అనే ఒక ఆలోచనతో చాలామంది ఉంటారు. ఉదాహరణకి వేళ మేషరాశికి ఏలినాటి శని ప్రారంభమైందండి, లేదా సింహరాశికి అష్టమ శని జరుగుతోంది, కుంభరాశికి ఏలినాటి శని ఇంకా లాస్ట్ ఫేజ్లో ఉన్నారు, మేన్ రాశికి ప్రారంభమైంది. ఇలాగ ప్రతి రాశిని కూడా నాలుగు రాశులు బాధపడుతున్నాయి. ఎలాగని చూసుకున్నట్లయితే ఎవరైతే సూర్య ఆరాధన చేస్తారో, ఏమిటి సూర్య ఆరాధన అని చూసుకున్నట్లయితే రాములు వారు కూడా యుద్ధంలో నెగ్గడానికి రావణాసుడి మీద ఆవేళ ఆదిత్య హృదయం ఉపాసన తీసుకోవడం జరిగింది. ఈ ఆదిత్య హృదయంలో ఏం జరిగారంటే ఆ ఆదిత్యుడు హృదయం అంటే ఆటోమేటికలీ స్వామివారు ప్రత్యక్ష దైవం ఎవరైనా చూసుకున్నట్లయితే మనం అంటే ఎదురుకుండా కనిపించి దేవత ఎవరు అంటే సూర్య భగవానుడే. ఏమిటి ప్రత్యక్షంగా కనిపించే దైవం అంటే ఇక్కడ సూర్యచంద్రులు ఇద్దరే. ఎందుకంటే ఉదయాన్ని సూర్యోదయానికైనా మనకి కనిపిస్తారు మంచి తేజస్సుతోటి, అలాగే అస్తమించేటప్పుడు కూడా ఎరుపు యొక్క రంగుతో వెళ్తూ ఉంటుంటే కూడా చేస్తూ ఉంటారు. ఇది బ్రాహ్మలు క్షత్రియులు వయస్సులు అని కొన్ని వర్ణాన్ని వాళ్ళు సంధ్యావందనం అనే ప్రక్రియా విధానం చేస్తూ ఉంటారు. ఏమిటి సంధ్యావందనం అని చాలా మంది అడగచ్చు. ఈ యొక్క భానుసప్తమి గురించి అడుగుతున్నట్లయితే సంధ్యావందనం గురించి చెప్పారు ఏంటంటే ఈ వేళ ఈ ముల్లోకాల్లో కూడా ఆయురారోగ్యశ్రీలతో వర్ధిల్లడానికి ఏం కోరుకుంటాడంటే ఒక బ్రాహ్మడు కానీ క్షత్రియుడు కానీ లేదా వైశ్యుడు కానీ కొంతమంది చేయడం మానేశారు. ఆ చేయడం మానేసిన వాళ్ళ విషయం పక్కన పెడితే వాడు ఏం కోరుకుంటాడంటే అండి ఆ యొక్క సంధ్యావందనంలో నేను ఆరోగ్యంగా ఉండడంతో పాటు కాకుండా ఈ లోకమంతా ఆరోగ్యంతో ఉండి ఈ యొక్క పుర ప్రజలు ఎవరైతే ఈ యొక్క భూమి మీద ప్రజలు ఆడవారు మగవారు పిల్లలు జీవించి ఉన్నారో పశుపక్షాదులు ఎవరున్నారో ఈ సూర్యుడి ఉపాసన వల్ల ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుని అర్ఘ్యప్రదానం వదులుతాడు. ఈ యొక్క ఇది శ్వేతస్మార్త క్రియలుగా చెప్పడం జరిగింది. దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే వేద పండితులు చేయాలని ఏమీ లేదండి. బ్రాహ్మడు అన్న వ్యక్తి ఈ యొక్క క్షత్రియుడికి కొన్ని వర్ణాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎలాగా యజ్ఞోపవేత ధారణం ఎవరైతే చేసుకుంటారో ఆ యొక్క కులానికి ఇవ్వడం జరిగింది. ఈ సూర్య ఉపాసన భానుసప్తమి నాడు ఏ రకంగా చేస్తే బాగుంటుంది? ఉదయమే లేచిన తర్వాత తలస్థానం కంపల్సరీ సూర్యుడి దగ్గర చేయాలండి. ఈయన 3 అయితే ఒప్పుకోడు. ఏమిటండి మెయిన్ మధుమాంసం అంటే మందు తీసుకోవడం, మాంసాహారం మానేయాలి. చాలామంది మన వాళ్ళు ఆదివారం మాత్రమే తింటూ ఉంటారు. ఈవేళ అనారోగ్యం పాలవడానికి మిగతా దేశాలతో పోల్చుకుని చూసుకున్నట్లయితే మన దేశం ఈ అనారోగ్య సమస్యలతో చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు బాధపడడానికి గల కారణం ఏంటంటే ఇది పూర్వజన్మ పాపం కర్మ సిద్ధాంతం కాదండి. మనం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని ఆటోమేటికల్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదివారం సెలవును, ఆఫీసుల సెలవును, వ్యాపార సంస్థల సెలవును, లేకపోతే ఆవేళ పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు అని యొక్క ఆలోచన రీత్యా ఈ యొక్క మాంసాహారాలు ఎక్కువ తినడం ఆదివారమే తింటారు. ఆదివారమే తింటారు. అది ఎప్పుడైతే తినకూడదు. ఎందుకంటే సూర్య భగవానికి ఇష్టమైన రోజు కదా. మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇష్టమైన రోజు అని చెప్పారు. ఇది భానువాసరే అంటే ఆ వేళ ప్రత్యక్షంగా రోజు కంట ఆయన యొక్క రేసెస్ ఎక్కువ ఉంటాయి మన మీద. చూడండి ఎందుకు చేస్తారు రథసప్తమి నాడు ఆదివారం నాడు రథసప్తమి వస్తే చాలా విశేషమైన రోజు అంటారు. అలాగే భానుసప్తమని అంటే ఆదివారం నాడు సప్తమి తిథి. ఈ సప్తమి తిథి ఏంటి గురుగారు? సప్తమి అంటే 7 అండి. 7 గుర్రాల మీద ఉంటారు ఆయన. సప్త అంటే 7. ఈ 7 గుర్రాల మీద మధ్యలో ఉండడం వల్ల ఏమిటి 7 గుర్రాలు 7ని ఎందుకు పెట్టారు అంటే
కేతుగ్రహమైన దోషము కానీ ఏ రకాల దోషాలైనా సరే సూర్య భగవానుడు హరించి దేవుడు ఎవరున్నారంటే అది సూర్య భగవానుడే. ఇటువంటి క్రానిక్ డిసీజెస్ అయినా సరే వాళ్ళు విడవకుండా భాను సప్తమి నాడు కానీ సప్తమి నాడు కానీ ప్రారంభించి 21 రోజులు విడవకుండా ఆదిత్య హృదయం చదువుతారో, ఎవరైతే సూర్యుడు ఎదుర్కొంటూ ఆదిత్య హృదయం చదువుతారో, చదవడం రాదు గురుగారు అనుకునే వాళ్ళకి ఆదిత్య హృదయం వింటో సూర్య భగవానుడికి దండం పెట్టుకుని ఎవరైతే ఏ రాశుల్లో పుట్టుకున్న వాళ్ళు ఏం చేస్తే అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. లేదా ప్రతి రాశి వాళ్ళు ఒక 3 దోశలు 3 దోశలు గోధుమలు తీసుకుని ఒక బౌల్లో వేసి అది బ్రాహ్మడికి దానం ఇవ్వడం కానీ, లేదా బ్రాహ్మడికి దానం ఇవ్వడం అవ్వలేదు రేపు భానుసప్తమి నాడు ఉదయమే మనం తలస్నానం చేసినా బొట్టు కుంకుమ పెట్టుకుని, కొంతమంది నాన్ కమ్యూనిటీ నాన్ క్యాస్ట్ వాళ్ళు కూడా చేయొచ్చు. ఇక్కడ మతానికి ఏం సంబంధం లేదు. ఆరోగ్యం బాగుండాలి, లేదా నా సంతానం బాగుండాలి, అభివృద్ధి జరగాలి అనుకున్నవాడు భానుసప్తమి నాడు ఒక ఎక్సలెంట్ డే అనమాట అండి. ఆ వేళ మన దోశలతో 3 దోశలు గోధుమలు తీసుకుని ఒక బౌల్లో వేసి నానబెట్టేసి ఈవినింగ్ లోపు ఆవుకు పెట్టేస్తే చాలా మంచిది. లేదా దగ్గరున్న గుడిలో బ్రాహ్మడికి ఎవరైనా దానం ఇచ్చినట్లయితే చాలా అత్యద్భుతమైన ఫలితాలు చేస్తారు. ఆ వేళ ఏం తినాలి? భానుసప్తమి నాడు తరిగిన కూరలు తినకుండా ఉండాలండి. అంటే ఏంటి? మన పేలర్తో చేసిన బీరకాయో, నాగుల చవితికి కూడా చెప్తారు. నాగుల చవితికి చేస్తారు. భానుసప్తమి కూడా ఎవరైతే ఈ తరిగిన కూర కత్తిపీడ మీద తరగకుండా చేస్తారో వాళ్ళ ఆరోగ్యం అత్యద్భుతంగా ఉంటుంది. ఆ వేళ స్త్రీ పురుష జన్య వశీకరణం కానీ, అంటే భార్యాభర్తలు కలవడం కానీ, మాంసం తినడం కానీ, లేదా ఈ యొక్క మధు అంటే మందు తీసుకోవడం కానీ మగవాళ్ళు చేయకుండా ఉండి చేస్తారో వాళ్ళు అత్యద్భుతమైన పొజిషన్. ఏమిటంటే ఒక్కసారి వస్తూ ఉంటుంది, ఎప్పుడో జన్మానికి ఒక శివరాత్రి అన్నట్టు. ఇది ఎలా ఉపయోగించుకోవాలి, ఏ సమయంలో చదవాలి? ఆదిత్య ఉదయం చూసుకున్నట్లయితే సూర్యుడు ఉదయించిన 10 నిమిషాలు అయ్యాకంటే, ఇప్పుడు నిజ జ్యేష్ఠ మాసంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. ఇప్పుడు మాత్రం మనకి చూసుకున్నట్లయితే 10 నిమిషాలు తక్కువ 6 గంటలకి, అంటే 5:50కి సూర్యోదయం జరుగుతుంది నిజ జ్యేష్ఠ మాసంలో. గ్రీష్మ ఋతువులో ఋతువును బట్టి మారుతూ ఉంటాడు సూర్యుడు ఉదయించడం. ఈ యొక్క ఋతువుల్లో 5 గంటల 50 నిమిషాలకి ఒక ప్రాంతంలో ఉంటే మొత్తానికి 6:10 దగ్గర నుంచి 6:30 సమయంలో పొద్దున ఎవరైతే ఆదిత్య ఉదయం రేపు ఆదివారం నాడు 21వ తారీఖుని చదువుతారో, చదవడం రాలేదు వింటారో, వీరు ఏం కోరుకుంటే ఆ కోరికలు జరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయండి. ఏం పెట్టాలి నివేదన? సూర్య భగవానుడికి ఇష్టమైన ఎర్ర గులాబీ పూలతోటి ఏమీ రాలేదండి. ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని 108 సార్లు ఎర్ర పూలు దొరకలేదు. ఎర్ర అక్షతలు తీసుకుని పాదాల దగ్గర, ఇప్పుడు మేము అంత ఖర్చు పెట్టలేము ఎర్ర పూలతో అన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎర్ర అక్షతలు ఎవరైతే స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఈ సూర్యుడి యొక్క ప్రతిమ తీసుకోవడం కానీ, సూర్యుడి యొక్క ప్రతిమ మనకు మార్కెట్లో దొరుకుతుంది. సూర్యుడి యొక్క ప్రతిమ 50 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. రాగిది కానీ, వెండిది కానీ, ఏదైనా సరే, ఎత్తడిది కానీ. ఈ సూర్యకారాధన చేసినప్పుడు ప్రధానంగా ఈ యొక్క పాలల్లో తేనె కానీ దాల్చిన చెక్క కానీ వేసి నివేదన ఎవరైతే పెడతారో ఆ వేళ భానుసప్తమి నాడు, అది కాకుండా మనకి ఆ వేళ ఆయనకి ఇష్టమైన పరమాన్నం పాయసం చేయడం కానీ నివేదన చేస్తే చాలా మంచిది. ప్రధానంగా ఏ రాశి వాళ్ళైనా అన్ని రాశులకు కూడగొట్టుకుని స్వామివారికి ఆదిత్యోదయం చదివి చేయలేము అనుకున్న వాళ్ళు ఇది చేస్తే చాలా అత్యద్భుతం అండి. లేదు, ప్రతి ఒక్క రాశికి కూడా అత్యద్భుతమైన ఫలితాలు ఇచ్చేది భానుసప్తమి నాడు ఏమేమి చేయాలి. ప్రధానంగా మేషరాశి చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ రకంగా చాలా నవ్వుతారనమాట. ఏంటి, ఆకుకూరలకి దీనికి సంబంధం ఉందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ బీట్రూట్ ఎవరైతే మేషరాశిలో జన్మించారో, ఎందువల్ల బీట్రూట్ చెప్పారు గురుగారు అని చూసుకుంటే కుజుడి యొక్క ఆధీనంలో జన్మిస్తారండి. ఈ కుజుడి యొక్క ఆధీనంలో జన్మించిన వాళ్ళు ఈ బీట్రూట్ ఒక కేజీన్నర తీసుకుని మహా అయితే ఒక 100 రూపాయలు పోతుంది. ఈ కేజీన్నర బీట్రూట్ ఎవరైతే లేని వాళ్ళకి దానం చేస్తారో, లేదా బ్రాహ్మడికి కేజీన్నర బీట్రూట్ ఆ వేళ వండుకోమని దానం ఇచ్చేయాలి. ఏ సమయంలో ఇవ్వాలి? ఉదయం 6 to 7 సమయంలో మాత్రమే చేస్తేనే చాలా అత్యుత్తమం. సూర్యోదయం దగ్గర నుంచి 3 గంటలండి, అంటే 6 గంటలకు సూర్యోదయం అయితే 9 గంటల లోపు మనం బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా కాఫీయో టీయో తాగేసి తలస్నానం చేసేసి ఇచ్చేసి రావాలి. ఎప్పుడండి? సూర్యోదయం అయిన 3 గంటలకి. ఎందుకంటే 24 గంటలు విభజించడం జరిగింది. ఈ 24 గంటల్లో 12 గంటలేమో సూర్యకాలము, 12 గంటలేమో చంద్రకాలంగా విభజించడం జరిగింది. సూర్యాస్తమయం 12 గంటలు, సూర్యోదయం 12 గంటలు. ఈ 12 గంటల్లో మళ్ళీ 4 భాగాలుగా విభజిస్తే 3 గంటలు, అంటే 6 to 9 సమయంలోపు బ్రాహ్మడికి ఈ కేజీన్నర బీట్రూట్ దానం ఇచ్చేయడం వల్ల
వీటిలో ఉన్న సకల దోషాలు పోతాయి. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ఏమి ఇవ్వాలి? చాలామంది ఆలోచనాపరంగా ఉంటారు. వీళ్ళు ఎవరైతే వృషభ రాశిలో జన్మించిన వారు చాలా ఈజీ అనమాట అండి. వాడు తిన్నా తినకపోయినా క్యాబేజీ పువ్వు అని దొరుకుతుంది మనకి. అవును గురుగారు. ఈ క్యాబేజీ పువ్వు కేజీన్నర వృషభ రాశిలో జన్మించిన వారు ఈ ఆరోగ్యం గురించి కానీ ఈ భాను సప్తమి నాడు దానం ఇవ్వడం వల్ల కేజీన్నర దానం ఇచ్చేయడం వల్ల సమస్త దోషాలు పోతాయి. తదుపరి వచ్చి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి బుధుడు ఆధీనంలో జన్మిస్తారు. ఈ బుధుడు ఆధీనంలో జన్మించిన వారు ఏ రకమైన దానం ఇస్తే ఆవేళ బ్రాహ్మడికి 6 అరటికాయలు అండి మనకు మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. అత్యద్భుతమైన ఫలితాలను చూస్తాడు. అంతే గురుగారు. ఈ యొక్క 6 అరటికాయలు భాను సప్తమి నాడు బ్రాహ్మడికి ఎవరైతే దానం చేశారో వాళ్ళు అత్యద్భుత. చాలామంది అనుకుంటారు బ్రాహ్మడు కానీ మాకు దగ్గరలో ఉన్న గుడి లేదండి, లేదా మాకు మతాంతరంగా గుడిలో ఇవ్వడానికి మాకు ఇష్టం లేదనుకుని వారికి నేను చెప్పే విషయం అంటే నేను చెప్పే దానాలు వాళ్ళకి లేదు. లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదలు ఆహార నిమిత్తం వాళ్ళకి దానం ఇవ్వడం వల్ల కూడా ఈ ప్రతిఫలం అనుభవిస్తారు. తదుపరి వచ్చే రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు ప్రధానంగా చంద్రుడి యొక్క ఈ రాశాధిపతి చంద్రుడు. ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించిన వారు ఏ రకమైన దానం ఇస్తే చాలా అత్యద్భుతమైన మాట అండి. ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించున్నారో వాళ్ళు బీరకాయలని మనకి మార్కెట్లో మహా అయితే కేజీన్నర 200 150 ఉంటుంది. ఆ వేళ నుంచి మనకి చెడు పోయినట్టు అనమాట. బ్రాహ్మడికి దానం ఇవ్వడం కానీ లేదా ఈ బీరకాయలు తీసుకెళ్ళి ఎవరైనా లేని వాళ్ళకి ఇవ్వడం వల్ల కానీ ఇచ్చేటప్పుడు ఎలా అనుకోవాలంటే నేను నా చెడిపోతుందని కాదు, నా వల్ల ఈ వేళ ఒక బ్రాహ్మడు ఆనందంగా భోజనం చేశాడు అన్న రీతిగా ఇవ్వాలి. అలా ఇచ్చిన నాలోన చెడు కొడిగాయని కొడుకుంటే ఒప్పుకోడు. నా వల్ల ఈ వేళ శుభ్రంగా భోజనం చేశాడు ఒక వ్యక్తి అని ఆలోచించుకుని ఇవ్వాలి. తదుపరి వచ్చే రాశి సింహరాశి అండి. దీనికి కందని మన మార్కెట్లో దొరుకుతుందండి. ఎవరైతే ఈ సింహరాశిలో ఉన్నవారు అష్టమ శని ప్రభావం జరుగుతున్న కారణంగా శారీరక రుగ్మతలు విపరీతమైన సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి ఇప్పుడు సింహరాశి వారికి. మీరు కంద దానం ఇచ్చిన ఎడల ఎవరైతే సింహరాశిలో జన్మించారో వారు భాను సప్తమి నాడు 1 కేజీన్నర కంద తీసుకెళ్ళి బ్రాహ్మడికి దానం ఇవ్వడం కానీ లేదా లేని వాళ్ళకి కానీ ఇచ్చేయడం వల్ల మంచి అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. తదుపరి వచ్చే రాశి కన్యారాశి. చాలా విషయం ఏంటంటే కన్యారాశిలో ఉన్న వాళ్ళకి రాహు వ్యయంలో ఉండడం యొక్క సింహరాశులు సంచరించడం వల్ల అక్కర్లేని తలనొప్పులు విపరీతమైన గొడవలు ఎక్కువగా అయిపోతూ ఉంటాయండి. ఎవరైతే ఈ కన్యారాశిలో జన్మించిన వారు ఉన్నారో వారు చాలా మార్కెట్లో చాలా ఈజీగా దొరికేది చిక్కుడుకాయలు దానం చేయాలి. ఎన్ని చిక్కుడుకాయలు అంటే మార్కెట్లో ఇప్పుడు దొరకవు కదండి గురుగారు అని చాలామంది అంటారు. హైబ్రిడ్ చిక్కుడుకాయన మామూలు చిక్కుడుకాయన 1 కేజీన్నర చిక్కుడుకాయ తీసి ఎవరైతే దానం చేస్తారో బ్రాహ్మడికి కానీ లేదా లేని వారికి కానీ చేసిన ఎడల ఈ సప్తమి నాడు అత్యద్భుతమైన రిజల్ట్స్ అన్నమాట అండి. తదుపరి వచ్చే రాశి తులారాశి. ఈ తులారాశి వారు ఏ దానం చేస్తే మనం క్యాప్సికమ్ అని దొరుకుతుంది మార్కెట్లో. ఇది కేజీన్నర క్యాప్సికమ్ బ్రాహ్మడికి ఇచ్చేయాలి. వాడు ఏంటంటే రేట్ ఎక్కువనో లేకపోతే ఇంకొంటనో కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్ యూజ్ చేయకపోతే ఏం చేయాలి గురుగారు అంటే క్యాప్సికమ్ మాత్రమే ఇవ్వాలండి. దానికి దీనికి సంబంధం ఏమిటి అని చాలామంది అడుగుతారు. ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు శుక్రుడి యొక్క ఆధీనంలో జన్మిస్తారు. నేను చెప్పినట్టుగా చేసినట్లయితే ఈ తులారాశి వారు అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. తదుపరి వచ్చే రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు చంద్రుడు నీచుపట్టి ఉంటాడండి. ఈ నీచుపట్టిన చంద్రుడి వల్ల అక్కర్లేని తలనొప్పులు మన ఎవరైనా అనుకుంటున్నారేమో, లేదా విపరీతమైన వాళ్ళు ఆందోళన చెందుతూ ఉండడం, ఏ పని ముందుకు వెళ్ళలేకపోతూ ఉండడం, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశి వాళ్ళు మన మార్కెట్లో దొరికితే చాలా ఏంటి దానికి దీనికి తేడా ఏంటి అని అడుగుతారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే మనసు చంద్రుడు నీచిపట్టున్నారో వాళ్ళు టమాటాలని 1 కేజీన్నర టమాటా ఎక్కువ కాదు ఎర్రగా ఉన్న టమాటా తీసుకుని దేనికండి కుజుడు అధీనంలో జన్మిస్తారు. చంద్రుడు నీచిపట్టు ఉంటాడు. ఆ కుజుడు యాక్టివేట్ అవ్వడానికి నీచిపట్టిన చంద్రుడిని తగ్గించుకోవడానికి టమాటాలు చాలా ఇష్టంగా తింటారు. టమాటా పచ్చడి కానీ బ్రాహ్మడికి దానం ఇచ్చేయాలి. కవర్లో పెట్టి తీసుకోండి గురుగారిని. ఆయనకి ఎవరు లేని ఎడలో ఎవరు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దానం చేయడం వల్ల అత్యద్భుతమైన రిజల్ట్. తదుపరి వచ్చి రాశి ధనుసు రాశి. ఈ ధనుసు రాశికి ఏ రకమైన దానం ఇస్తే ఇమ్మీడియట్గా మంచి అభివృద్ధి చెందుతుంది. మనకి మార్కెట్లో దొరుకుతాయి లేడీ ఫింగర్స్ అంటాం, బెండకాయలు. ఎవరైతే ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు రేపు భాను సప్తమి నాడు బెండకాయలు కేజీన్నర తీసుకుని బ్రాహ్మడికి దానం చేస్తారో ఏ సమయంలో చేయాలి, ఉదయం 6 to 9 సమయంలో చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. తదుపరి వచ్చే రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు ఏ రకమైన యొక్క కూరగాయలు ఇస్తే
ఉంటాయి. క్యారెట్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఎందుకంటే ఈ మకర రాశి వారికి అష్టమ రాహు యొక్క ప్రభావం వల్ల భార్యకి అసస్మాటికి అనారోగ్యం చేయడం అవి జరుగుతూ ఉంటాయి. ఆదిత్య హృదయం చదివి ఈ యొక్క క్యారెట్ ఎవరైతే బ్రాహ్మడికి కేజీన్నర దానం ఇస్తారో వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. తదుపరి వచ్చే రాశి కుంభరాశి. అంటే ఇప్పుడు ఏళ్ళు నడిచిన ప్రభావం లాస్ట్ ఫేజ్లో ఉండడం, సప్తమ స్థానంలో రాహు సంచరించడం, లగ్నం జన్మరాశోశాత్తు రాశిలో సంచరించడం ఉండడం, కేతు రాశిలో సంచరించడం వల్ల ఏమన్నా జీవితం ఎప్పుడైనా ఏళ్ళు నడిచిన అర్ధాష్టం శని ఇవేనా అని ఎక్కువగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. లేదా ఎన్నాళ్ళు పట్టుకుని మమ్మల్ని పీడిస్తూ ఉంటాడు ఈ యొక్క శని భగవానుడు. అసస్మాటికి రాశాధిపతి శనే, ఏళ్ళనాడు శనే, నక్షత్రాధిపతి శనే ఏంటి అని నక్షత్రాధిపతి శని అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏ రకమైన భానుసప్తమి నాడు వారికి ఈ కుంభరాశిలో ఉన్న వాడికి శని భగవానుడు హ్యాపీగా మంచి రిజల్ట్ ఇవ్వాలి అని చూసుకున్నట్లయితే అంటే కొంచెం మనకి మార్కెట్లో అంటే వాళ్ళు తినకపోయినా మనకు అనవసరం, కానీ దొరకపోయినా ఎవరైతే గోంగూర దానం చేస్తారో ఎన్ని కట్టలు చేయాలి గురుగారు? 6 కట్టలు గోంగూర తీసుకెళ్ళి బ్రాహ్మడికి దానం కింద ఇచ్చేయాలి. వాడు పుచ్చుకోకపోతే ఒక 100-101 రూపాయి ఆ బ్రాహ్మడికి ఆయనకి, ఆ వ్యక్తి పుచ్చుకొని గోంగూర అంటే ఒక 101 రూపాయి పెట్టి దానం ఇచ్చినట్లయితే కుంభరాశి వారు, లేదా తినట్లేదని గోంగూర ఆవుకు పెట్టేయాలి. లేదా గోంగూర ఎవరో ఒకరు లేని వాళ్ళకి దానం చేయడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. తదుపరి ఆఖరి మరియు మేన్ రాశి. దీనికేంటి మేన్ రాశికి ఇప్పుడు ప్రారంభ దశలో ఏం లెడిసన్ జరుగుతూ ఉండడం వల్ల అసస్మాటికి పిల్లల మీద కోపం చూపిస్తూ ఉండడం, బీపీ ఎక్కువ పెరిగిపోతూ ఉండడం ఈ మేన్ రాశి వారికి అవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే అందరి నక్షత్రం విపరీతమైన కోపం దేనివల్ల శని భగవాన్ ముందు కోపమే చూపిస్తాడు ఆయన. ఏ వ్యక్తిని ఎలా పడగొట్టేయాలి చూడండి. మామూలుగా ఉన్న టైంలో మన గుళ్ళు గోపురాలు తిరగం, ఎనీ కమ్యూనిటీ ఎనీ క్యాస్ట్. ఆ ఏళ్ళు నడిచిన ప్రభావంలో కొంచెం మానసిక ప్రశాంతగా ఆ గుడికి వెళ్దామా, లేకపోతే ఫ్యామిలీతో ఏమైనా లాంగ్ టూర్ వెళ్దామని ఎప్పుడు చేస్తాడంటే ఖర్చు పెట్టిస్తాడు. ఏ రకమైన ఖర్చు? దేవాలయాలు తిరగడం కానీ, లాంగ్ టూర్లు కానీ. మానసిక ప్రశాంతత లేకపోయినప్పుడే దేవాలయాలు గుర్తుకొస్తాయి వ్యక్తికి, మామూలు టైంలో రావు. ఆ యొక్క మేన్ రాశి వాళ్ళు ఏవి యొక్క దానం ఇస్తే మంచిది బ్రాహ్మడికి అని చూసుకున్నట్టు పైన ఏమో పసుపు మరియు ఎరుపు రంగులో ఉంటుంది, లోపలేమో తెలుపు మరియు పసుపు రంగులో ఉంటుంది. ఏంటంటే దోసకాయ. ఈ కేజీన్నర దోసకాయ చాలా ఇవి తాంత్రికంగా అమ్మ అత్యద్భుతమైన రిజల్ట్. ఏంటి ఎలా చెప్పారు గురుగారు? చాలా మంది నన్ను వ్యంగ్యంగా చూడొచ్చు, కానీ ఇక్కడ మేన రాశాధిపతి గురుడు ఈ నాకు రాశి ఇచ్చే ఏళ్ళు నడిచిన ప్రభావంలో దోసకాయ ఎప్పుడైతే ఇచ్చామో అది చేదుగా ఉందో మామూలుగా కానీ మామూలు చూడలేదు. ఈ దోసకాయ తింటున్నంతసేపు కూడా వాడికి పలానా వాళ్ళు ఇవాళ దానం ఇచ్చారు, ఎంత మంచి కాయ ఇచ్చారో అన్న రిజల్ట్ వస్తుంది. తీసుకోలేదు గురుగారు గుడిలో లేని వాళ్ళకి దానం అవ్వడం, లేదా దోసకాయ కోసేసి మన పచ్చడి చేసుకునే దోసకాయ అనమాట, మళ్ళీ ఇంకో దోసకాయ ఇచ్చకూడదు. అది ఎవరికైతే ఆవుకైనా పెట్టగలిగాడో ఈ 12 రాశి వల్ల నేను చెప్పిన విధానంగా ఈ భానుసప్తమి నాడు చేయడం వల్ల ఏ సమయంలో చేయాలి? బిట్వీన్ 6 to 9 మార్నింగ్ 6 to 9 సమయంలో చేసి ఎరుపు వస్త్రం, ఎరుపు రవికుల గుడ్డ మొక్క ఒక 25 రూపాయలు 30 రూపాయలు ఉంటుందండి. అది దేని వల్ల ఇవ్వాలి గురుగారు అనుకున్నట్లయితే మనలో ఉన్న అహంకారాన్ని నశింపచేసేది ఎరుపు రంగు. ఎరుపు రంగు కూడా దాంతోపాటు మనం ఏమైతే కూరగాయలు ఇస్తున్నామో దాంతోపాటు ఎరుపు రంగు వస్త్రం ఇస్తే ఆ వేళ నుంచి చాలా ఆనందరకమైన జీవితాన్ని అనుభవిస్తారు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, అంటే భానుసప్తమి ఆ రోజును మనం ఎట్లాగా ఉపయోగించుకుంటే మన జీవితంలో ఒక మెరుపు అంటే ఒక మార్పు చూస్తాము అని అయితే గురుగారు తెలియజేస్తూ వచ్చారు. సో గురుగారు చెప్పినట్లు రాశి వారే కూడా ఈ దానాలు చేసుకోవటం వల్ల మీకు అంతా సుఖమే కలుగుతుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, లేకపోతే ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారన్నా నేరుగా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.